Watch full episodes on Jio Hotstar. ఇన్ని క్రీచర్స్ ఇన్ని క్రీచర్స్ ని ఎందుకు బంధించారు? ఈ రోజు నీ మ్యాజిక్ బాయ్ ఈగలాగా కాల్చి చంపేసేవాడు. పొగ కూడా వచ్చుండేది కాదు. ఇంకో మ్యాజిక్ దొరకలేదే ఏంటి? ఇందుకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు మ్యాజిక్ వల్లే ఇంత దూరం వచ్చావు. థ్యాంక్లెస్ గర్ల్. అరే మీరు మళ్ళీ మొదలు పెట్టారా? థ్యాంక్స్ రుద్ర, నిజంగా నీ మ్యాజిక్ అదిరిపోయింది. థ్యాంక్స్ శివ. లెట్స్ గో. ముందు మనం సీసీటీవీని క్లోజ్ చేయాలి, లేదంటే వాళ్ళు మన మూమెంట్ ని ట్రాక్ చేస్తారు. జిబాయిస్కా ఆల్ సీసీటీవీ క్లోజ్. ఏమైంది ఇక్కడ? ఎవరు ఇలా చేసింది? మన డ్రోనెట్ ని డిస్ట్రాయ్ చేసింది ఎవరు? చెప్పండి. ఇన్ని సీసీటీవీల్ని డ్యామేజ్ చేసేసారు ఎవరు? ఇంటర్ ప్లానెట్ పోలీసు వచ్చేసారా ఏంటి? చెక్ చేయండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో నేను తెలుసుకుంటాను, సరేనా? మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడైనా ఇరుక్కోవచ్చు. చూసావుగా, శివ టెక్నాలజీ వర్కౌట్ అవుతుంది. పాపం నీ మ్యాజిక్ ఫ్రెండ్ చాలా భయపడుతున్నాడు. సారీ. పెద్దగా ఉంటే కరెక్ట్ గా తెలుసుండేది. ఎంత చిన్న స్క్రీన్ తో మనకు సరిగ్గా కనిపించట్లేదు. జిబాయిస్కా బిగ్ స్క్రీన్ క్రియేటో. ఓ నో, మ్యాజిక్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరినీ వాళ్ళు బంధించారు. వాళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే మీరే రావచ్చు కదా. పాపం ఈ రోబోట్ ని ఎందుకు పంపించారు? రండి, ఏదైనా తినేసి మనం మాట్లాడుకుందాం, సరేనా? అవునవును, నేను తింటున్నప్పుడు కూడా మీతో సెల్ఫీ తీసుకుంటాను. నేను ఇంకా శివ మాత్రమే అక్కడికి వెళ్తాం. మీ అందరూ ఇక్కడి నుంచే చూడండి. వెల్కమ్, లోపలికి రండి. అరే భోజనం. సారీ శివ, మాకు కూడా చాలా ఆకలేస్తోంది. ఎంత మంచి భోజనం చూసాక మేము ఆగలేక ఇక పరిగెత్తుకుంటూ వచ్చేసాం. తర్వాత నేను ఏలియన్స్ తో ఫోటోస్ తీసుకోవాలి, అందుకనే వచ్చాను. లార్డ్ ఎడ్జా ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. హలో కిడ్స్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో సార్, నేను యూడి. నేను మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? కూర్చోండి. సెల్ఫీ తీసుకుంటానికి చాలా టైం ఉంది కదా. ఐఎమ్ శివ, ఇతను రుద్ర, ఇతను ఆది. మీరెవరు? నా గురించి నేను నా నోటితో చెప్పవలసిన అవసరం లేదు కదా. నకల్ సింగ్, నా గురించి చెప్పు. వీరు లార్డ్ ఎడ్జా, వీరు ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్తారు. కానీ నిజం ఏంటంటే ఇతను ఒక దోపిడీ దొంగ, పైరేట్ ఆఫ్ ద యూనివర్స్. వీరు అన్ని ప్లానెట్లకు వెళ్ళి అక్కడున్న విలువైనవి దొంగిలిస్తారు, లేదంటే దాడి చేస్తారు. 11 ప్లానెట్లు ఇతని కోసం గాలిస్తున్నాయి. కానీ ఇతన్ని పట్టుకోవడం మాత్రం కష్టం మాత్రమే కాదు, అది సాధ్యం కాని విషయం. ఇతని కంటే బలమైన వ్యక్తి ఈ యూనివర్స్ లోనే లేడు. నకల్ సింగ్, నన్ను నువ్వు పొగుడుతున్నావా, అవమానిస్తున్నావా? నీ బుద్ధి ఏమైనా మందగించిందా ఏంటి? ఇక నువ్వు మాట్లాడవద్దు, నేనే మాట్లాడతాను.
మీరు పైరెట్ అయినా సరే, లార్డ్ ఆఫ్ యూనివర్స్ అయినా సరే, దాని గురించి మాకు అవసరం లేదు. మీరు బంధించి ఉంచిన వాళ్ళందరినీ వెంటనే వదిలేయండి. సరే, మీ ప్లాన్ ఏంటో చెప్పండి. నేను అన్ని ఈ యూనివర్సిటీలో ఉన్న వస్తువులన్నిటిని ఒకటి చేర్చి వాటిని నా దగ్గర పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇది నా ఎంటర్టైన్మెంట్. నేను దొంగో హంతకున్నో కాదు. నేను ఒక కలెక్టర్, విచిత్రమైన వస్తువులని కలెక్ట్ చేసే కలెక్టరు. అన్ని ప్లానెట్ పోలీసులందరూ నన్ను వెతుకుతున్నారు. అందువలన నేను లోకంలో ఉన్న టాలెంట్ ప్రజలందరినీ పట్టుకొస్తున్నాను. వాళ్ళ టాలెంట్ ను నేను ఈ చిప్పులో ప్రదర్శింపచేసి నేను పెంచే క్రీచర్స్ లో పెడుతున్నాను. ఆ చిప్పుని ఎవరి ఒంటో పెడితే వాళ్ళకి లోకంలోని భాషలన్నీ వస్తాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. అలాగే ఫైటింగ్ స్కిల్స్ కూడా తెలుస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్ళు నా మాట మట్టికే వింటారు. నాకు బానిసలు వాళ్ళు. కానీ మ్యాజిక్ లార్డ్ జేజా దగ్గర మాత్రమే ఉంటుంది. ఆయన ఎంతో మంది మ్యాజిక్ ని తనలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ తర్వాత వారు ఈ యూనివర్స్ లో ఎక్కడైనా దొంగిలించగలరు. ఎక్కడైనా సరే ఏమైనా చేయగలరు. ఏ పోలీసులు వారిని ఏమీ చేయలేరు. అకల్ సింగ్, నీ బుద్ధి గడ్డి తింటానికి వెళ్ళిందా ఏంటి? నేను చూస్తున్నా అప్పటి నుంచి నన్ను దొంగ దొంగ అంటున్నావు. మీరు పిల్లలు ఏమనుకుంటున్నారు? మీరు అంత సులభంగా ఇక్కడికి వచ్చి నేను ఖైదీ చేసి పెట్టిన ప్రజలను తీసుకు వెళ్ళాలనుకుంటున్నారా? మీరు కూడా ఇప్పుడు నా బందీలే. పిల్లాడని మాత్రం చెప్పకండి అంకుల్. సరైన సమయంలోనే వచ్చావు రోకోకా. డిస్ట్రాయ్ దమ్. ఈ రోజు వాళ్ళిద్దరూ అయిపోతారు. వాళ్ళని ఎవరు కాపాడలేరు. భలే తమాషాగా ఉంది. మొదటిసారిగా ఫైట్ చేయడం చాలా బాగా ఉంది కదా. నా లోపల భయంకరమైన పవర్ ఉంది. ఒకేసారి త్రిమూర్తి పవర్ కూడా దొరికిందంటే ఇకపైన నన్ను ఎవరు ఏమీ చెయ్యలేరు. చిన్న పిల్లలు, మీరిప్పటికి వచ్చేశారు. మా చేతిలో దెబ్బలు తినబోతున్నారు. చిన్న పిల్లోళ్ళని చెప్పకండి అంకుల్. రుద్ర, నా పేరు రుద్ర. వాడు చూడు, శివ డైలాగ్ ని ఎలా కాపీ కొడుతున్నాడు. కాపీ కొట్టే క్యాట్. వావ్! రుద్ర, అద్భుతమైన కేక్. లుక్, కిక్ అండ్ ఫైట్. రేవా, నీ రెండు కళ్ళారా చూడు. రుద్ర ఫైట్ కూడా చేయగలడు. షాక్ అయ్యావా? నకల్ సింగ్, చెప్పు నకల్ సింగ్.
వాళ్ళు మనకే గుణపాఠం నేర్పించారు. మన పని అయిపోయింది. పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వావ్, ఈ స్టార్స్ ఎంత అందంగా ఉన్నాయి. నేను వీటితోనో ఒక సెల్ఫీ తీసుకుంటాను. ఏలియన్స్ తో ఫోటో తీసుకోలేకపోయా. ఆగండి. వాళ్ళని ఇప్పుడు కాపాడి తీరాలి. అంతర్ మంతర్ గాలి కలంతర్ షూ. అరే వద్దు. థాంక్స్ మైరా. రుద్ర. నన్ను కూడా. చివరికి మ్యాజిక్ ఉపయోగపడుతుంది, కానీ మనుషులకి అర్థం కాదు. ఎలా అర్థమైనట్టు చేయాలో నాకు కూడా తెలుసు, కానీ ఇది సమయం కాదు. అయ్యో. ఫైన్ తాతయ్య. రేవా, నువ్వు నడుచుకుంటే వచ్చాయి. విషయం ఏంటంటే నీకు మేము లిఫ్ట్ ఇవ్వలేము. నాకేమీ నీ సహాయం అక్కర్లేదు. నీ పని చూసుకుంటావా? టూ లేట్ రుద్ర, శివ, టూ లేట్. నేను ఈ మహాన్ మ్యూజిషియన్ పవర్ని కూడా లాగేసుకున్నాను. నౌ ఐ యామ్ ఇన్విన్సిబుల్. ఇదే న్యూ ఫ్యూచర్ టెల్లింగ్ స్టార్. న్యూ ఫ్యూచర్ డివైస్ ని పగల కొట్టేసేయి.
మైరా వరుణ్, ఇప్పుడు అతని పవర్ ని మనం ముగ్గురం ఎదుర్కోలేము. తాతయ్య తాతయ్య, మీరు బానే ఉన్నారా? రుద్ర, నేను బాగా ఉన్నా. నువ్వు వచ్చేసాలని మనకు బాగా నమ్మకం ఉన్నావు. తాతయ్య, అన్ని సర్దుకుంటాయి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇతన్ని నేను తర్వాత చూసుకుంటాను. రండి. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్. మ్యాజిక్ చేసుక ముందే భయపడుతున్నా శాఖ. మేడం కానన్గో, త్వరగా రండి. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని తెలియజేయండి. ప్లీజ్ మమ్మల్ని ఇష్టపడలేదు. మమ్మల్ని తెలియజేయండి ప్లీజ్. లార్డ్ ఐసా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళతారు? ఐ ఆమ్ నాట్ ఏ పైరేట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఎనీమోర్. ఐ ఆమ్ నౌ లార్డ్ ఆఫ్ ది యూనివర్సిటీ. మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నిటికీ సందేహించకండి. శివ, నువ్వు తప్పుకో. ఇది మ్యాజికల్ ఫైట్. దీని పేరే మ్యాజికా? సరిగ్గా గొడవ వేయలేకపోతున్నాడు. ఇదంతా మ్యాజిక్ అని చెప్తున్నావు. నువ్వు నీ లౌడ్ స్పీకర్ ని కొంతసేపు దాకా ఆఫ్ చేసి ఉంచుతావా? దేనికి పనికి రావు, కేవలం మాటలకి మాత్రమే. నువ్వే దేనికి పనికి రాలేదు. నువ్వే ఎందుకు పనికి రావు? నువ్వే నువ్వు నువ్వే నువ్వు నువ్వే నువ్వే నువ్వే. రుద్ర, వాడి దగ్గర ఎందరో మెజిషియన్ల పవర్ ఉంది. ముఖ్యంగా మీ తాతయ్య పవర్ ఉంది. తనతో ఫైటింగ్ చేయడానికి మనమిద్దరం ఒక రూట్ని ఎంచుకుందామా? మనమిద్దరం కలిసి ఫైట్ చేద్దామా? నువ్వే కదా చెప్పావు ఒకళ్ళకి ఇద్దరుంటే బెటర్ అని. గుడ్ ఐడియా. నా చేయి పట్టుకో మిత్రమా. జిబాయిస్కా రుద్ర పవర్ కాపీ పేస్ట్. ఏయ్ శివ, నువ్వు నా ఎదుటి నుంచి వెళ్ళిపో, లేకపోతే నువ్వు పిండి పిండి అయిపోతావు. శివ వయసు గురించి అలాగే శివ మ్యాజిక్ గురించి ఎప్పుడు సందేహించకండి. అలా చెప్పు. మంచి డైలాగు. ఎందుకు? ఇప్పుడు తను రుద్రాన్ని కాపీ చేయలేదా? కాపీ క్యాట్. వెళ్ళిపో. శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. శివ వల్ల కూడా మ్యాజిక్ చేయడం అవుతుంది. ఏదో చెప్తావు కదా, ఇప్పుడు చెప్పు. శివ లేకపోతే రుద్ర ఏమీ కాదు. లౌడ్ స్పీకర్. నువ్వే లౌడ్ స్పీకర్. నువ్వే లౌడ్ స్పీకర్. నీకే నువ్వే లౌడ్ స్పీకర్. నీకే పొగరు. నీకే పొగరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.